షలోం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. హూ కంఫర్ట్స్ us ఇన్ ఆల్ అవర్ ట్రబుల్స్. నీతిగా బ్రతుకుచున్న వారికి శ్రమలెందుకు వస్తాయి అనేది ఎప్పుడూ మెదిలే ప్రశ్న. అయితే దీనికి సమాధానం దొరికే ప్లేస్ మాత్రం ఒకే ఒక్కటి, అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. భక్తిహీనులు ఎందుకు శ్రమను అనుభవిస్తారు, వేదనల గుండా వెళ్తారు అంటే సమాధానం కోసం రోజుల తరబడి అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. కానీ వారి పాపము, అవిధేయతల ప్రతిఫలం వారి బాధలకు కారణం. అయితే మరెందుకు విశ్వాసులు శ్రమను అనుభవించేది? మనం చదివిన లేఖన భాగం మనకు తెలియచేస్తుంది ఏమిటంటే, మనం శ్రమ అనుభవించేది ఇతరులను ఆదరించు నిమిత్తం. ఎవరైతే శ్రమానుభవాల ద్వారా వెళ్తారో వారు మాత్రమే బాధలలో ఉన్న వారితో సహవాసం చేసి ఆదరించడం ఎలాగో తెలిసిన వారుగా ఉంటారు. ఇంకా లేఖనాలు ఇలా తెలియచేస్తున్నాయి, శ్రమల ద్వారా దేవుని మహిమపరచగలమని, ఇంకా శ్రమల ద్వారా దేవునికి మరింత చేరువుగా వెళ్ళగలమని కూడా తెలియచేస్తున్నాయి. అంతేకాదు కానీ శ్రమలు మన నిజస్థితిని తెలియజేయటం ద్వారా పశ్చాత్తాపంతో దేవుని ఆశ్రయిస్తాము. దేవా, మీ సమాధానము మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది. మీ శిక్షణ ఎంత గంభీరముగా ఉందో తండ్రి. ఇటువంటి శిక్షణలో మమ్మల్ని నిత్యము నడపమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.